అక్కడ యడ్యూరప్ప గారు మరి అనుభవ మంటపానికి 615 కోట్లతో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది చాలా విశేషం. ఎందుకు చెప్తా ఉన్నామంటే అనుభవ మంటపం అనేది ఈనాడు కేంద్రంలో అంటే మన పార్లమెంటు నిర్మించబడి ఉన్నది. దానికి అనుభవ మంటపం పేరును పెట్టాలని ఈ యొక్క సభ ద్వారా నేను అందరితో కోరుతా ఉన్నాం. మొన్ననే ఢిల్లీ మేము పోయినప్పుడు ఓబీసీ గురించి అక్కడ కూడా ఈ విజ్ఞాపన ఇచ్చినాం. మరి ఓబీసీ కూడా మన కులానికి చాలా అవసరం కాబట్టి మరి బీసీలో 2009లో వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఓబీసీలో చేర్పించబడలేదు. మరి పెద్దలు చారి గారు వాళ్ళ గతంలో మెంబర్ ఉన్నప్పుడు చాలా కష్టపడి మనందరినీ కూడా ఓ ప్లాన్ గా తీసుకొచ్చి చారి గారు కూడా చాలా కష్టపడి మనకు ఓబీసీ గురించి చేర్పించడానికి ఉద్యోగం అంటే అయ్యే సమయంలో వారి పీరియడ్ అయిపోయింది కాబట్టి వారు తప్పకుండా మన గురించి కృషి చేస్తారని నేను చారి గారిని కోరుతా ఉన్నాను. మరి ఇంకా చాలా విషయాలకు వచ్చినప్పుడు ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, మనకు ఓబీసీ కావాలి. రెండవది, అనుభవ మంటపం అనే పేరును పార్లమెంటు కొత్తగా నిర్వహించబడినటువంటి పార్లమెంటుకు పెట్టాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా చాలా విషయం ఇది సందర్భం కాకపోయినప్పటికీ బీవీ హాస్టల్ గురించి ఒక్కటే నిమిషంలో నేను చెప్పదలుచుకున్నా. అది మనకు 1946 లోపల మనకు అక్కడ పెద్దలు అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ లో నైజాం పీరియడ్ లోపల మనకు అక్కడ నారాయణగూడలో ఉన్నటువంటి సెంటర్ లో బీవీ హాస్టల్ నిర్మించినారు. మరి అది బీవీ సంఘ్ ద్వారా బీవీ సంఘ్ అనేది అప్పుడు చేసినటువంటి ట్రస్ట్ కాబట్టి అది యాదగిరిలో ఉన్నది కాబట్టి హెడ్ ఆఫీసు అక్కడ గుల్బర్గాలో హైదరాబాద్ లో 2 హాస్టళ్లు నడపబడుతున్నాయి. దీని ఉద్దేశం కేవలం బీవీ హాస్టల్ అంటే వీరశైవ విద్యావర్ధక హాస్టల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన హాస్టల్ విభజించబడలేదు. అంటే కర్ణాటక నుంచి హైదరాబాద్ స్టేట్ పోయింది, నైజాం పీరియడ్ పోయింది, ఆంధ్ర పోయింది, ఏపీ పోయింది, మద్రాస్ స్టేట్ పోయింది, ఈనాడు తెలంగాణ వచ్చింది. అయినా మనకు ఈ బీవీ హాస్టల్ స్వాతంత్రం దొరకలేదు. కాబట్టి దయచేసి మనందరం ఆలోచించి పెద్దలు ఆలోచించి బీవీ హాస్టల్ను విభజించి ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి అది నడపడం లేదు, అంటే పిల్లలకు అకామిడేట్ చేయడం లేదు. కాబట్టి దయచేసి పెద్దలందరూ ఆలోచించి బీవీ హాస్టల్ నడపడానికి ప్రయత్నం చేయాలా. ఎవరున్నా ఏ కమిటీ ఉన్నా అది పిల్లల కొరకు ఉంది కాబట్టి దయచేసి మనందరం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో ఆనాడు తీసుకున్నటువంటి కాయకమే కైలాసం, స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు, అనుభవ మంటపం, మరి దొంగలింపకము, ఆనాడు తీసుకున్నటువంటి ఎన్నో కార్యక్రమం, అసూయ పడకము, ఇవన్నీ ఎన్నో తీసుకుంటే చాలా విషయాలను మనకు మహానుభావుడు బసవేశ్వరుడు తీసుకున్న కార్యక్రమం 12వ శతాబ్దంలో మరి బిజ్జలరాజు పీరియడ్లో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు అని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడల సంఘము అక్కడ మొన్ననే సంక్రాంతికి మన వాళ్ళు చాలా మంది, మన అధ్యక్షుల వారు మిగతా వాళ్ళు చాలా మంది అక్కడికి పోయి కార్యక్రమం నిర్వహించినారు. కూడల సంఘం అంటే అక్కడ కృష్ణా నదిలో ఘటప్రభ, మలప్రభ అనే 3 నదులు కలుస్తున్నటువంటి ప్రదేశంలో అక్కడ సజీవంగా సమాధి అయినటువంటి మహాపురుషుడు బసవేశ్వరుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈనాడు లండన్లో ప్రధానమంత్రి గారు మరి అక్కడ ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినారు. మా మెదక్ జిల్లాకు వచ్చినప్పుడు 400 విగ్రహాలను ప్రతి గ్రామాన ఈ యొక్క బసవేశ్వర విగ్రహాలు ఏర్పాటు చేసినామని తెలియజేస్తూ ఈనాడు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా యాంకింగ్ చేస్తున్న దినేష్ పాటిల్ గారికి, శివ గారికి, పెద్దలందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతూ జయ బసవ, జయ జయ బసవ.